హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆటోడెస్క్ ఇన్వెంటర్ క్లాస్ 8లో మనము కొన్ని టూల్స్ గురించి నేర్చుకున్నాం. 3D టూల్స్ గురించి. ఈ టూల్స్ అని మనము మోడిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇది ట్యాబ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. మనం ఏదైతే 3D మోడల్ని గీసామో క్రియేట్ ద్వారా మనం 3D మోడల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ దాని నుంచి దాని పక్కన ఉన్న ట్యాబ్లో మొత్తం మోడిఫికేషన్ టూల్స్ ఉన్నాయి. సో 3D మోడల్స్ మోడిఫై చేసుకోవడానికి ఈ టూల్స్ని యూస్ చేస్తాం మనం. సో ఇవన్నీ టూల్స్ని మనము చెప్పుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 3D మోడల్ కావాలి కంపల్సరీగా ఇవి నేర్చుకోవాలంటే. సో 3D మోడల్ కోసం ఒక స్కెచ్, ఒక సెంటర్ బేస్డ్ రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం. ఎక్స్ట్రూడ్ బోత్ సైడ్స్ అండ్ ఓకే. సో నేను ఒక బ్లాక్ వచ్చేసింది, నేను బ్లాక్ డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మోడిఫికేషన్ టూల్స్ ఒక దాని తర్వాత ఒకటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హోల్. సో హోల్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ట్రూడ్ పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కెచ్ కావాలి కదా మనకి. ఒక స్కెచ్ డ్రా చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఎక్స్ట్రూడ్లోనే మనకి అవుట్పుట్ కాలంలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి జాయిన్, ఇది వచ్చేసి కట్. డైరెక్షన్ ఏదైనా కానీ ఈ డైరెక్షన్లో కట్ చేయడం పాసిబుల్ కాదు, ఈ డైరెక్షన్లో కట్ చేయడం పాసిబుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్సెక్ట్. ఏదైతే పార్ట్ ఇంటర్సెక్షన్ అవుతుందో అదే పార్ట్ మనకి ఫైనల్ ప్రోడక్ట్గా మిగులుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి వేరే క్యాటియోలో కానీ మిగతా దాంట్లో కానీ ఎలా అయితే కట్ అయితే ఎలా ఉందో ఆ ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదు. ఓన్లీ ఎక్స్ట్రూడ్ ఆప్షన్లోనే మనము కట్ చేయాలనుకున్నా, లేకపోతే వేరే ఎక్స్ట్రా సాలిడ్ పార్ట్ని మనం యాడ్ చేయాలనుకున్నా, సాలిడ్ పార్ట్ ఇందులో ఈ రివర్స్ డైరెక్షన్లో మనకి పాసిబుల్ కాదు. ఒకవేళ ఉన్నా కానీ జాయిన్ అయిపోతుంది. ఈ డైరెక్షన్లో సాలిడ్ పార్ట్ అనేది మనకు పాసిబుల్. సో ఎక్స్ట్రూడ్లోనే మనం కట్ చేయాలనుకున్నా ఏదైనా చేయాలని చేయొచ్చు. సో ఈ రివర్స్ డైరెక్షన్లో నేను కట్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ హోల్ అనేది క్రియేట్ అయింది. సో ఇది మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్. అండ్ మనము సింపుల్గా ఈజీ మెథడ్లో ప్రాసెస్ అంటే హోల్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని, ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి. సింపుల్ హోల్ అని, క్లియరెన్స్ హోల్ అని చెప్పేసి మనకి తర్వాత మనము 3D మోడల్ డిజైన్ చేసేటప్పుడు అందులో మనము స్క్రూస్కి వాటి కోసం హోల్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ హోల్ ఆప్షన్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి మనం హోల్స్ క్రియేట్ చేయాలంటే ఇందాక గీసిన ప్రొఫైల్ లాగా మనము 2-3 పెద్ద లాంగ్ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇది మనకి చాలా షార్ట్ కట్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో బస్ పొజిషన్ ఎక్కడ అనేది మాత్రం మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక సర్ఫేస్ పైన క్లిక్ చేసుకున్నాను. దీని డయామీటర్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీరు కింద కూడా చూడొచ్చు, బిహేవియర్ అనే ఆప్షన్లో మనం మెన్షన్ చేసే డైమెన్షన్స్ ఇవి. ఇక్కడ మనం కావాల్సిన డైమెన్షన్ మెన్షన్ చేయొచ్చు. ఇది వచ్చేసి నేను ఒక 3 mm, ఇది వచ్చేసి ఒక 5 mm. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇక్కడ ఏవైతే డైమెన్షన్స్ ఇచ్చానో దాన్ని బట్టి ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మూవ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో కంప్లీట్ త్రూఅవుట్ బ్లాక్ నాకు ఈ హోల్ అనేది క్రియేట్ అయిపోయింది, త్రూఅవుట్ బ్లాక్. అండ్ ఇంకేందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఇక్కడ మనకి ప్రొఫైల్లో ఈ డైమెన్షన్స్ మెన్షన్ చేసుకోవచ్చు. కావాలనుకున్న డైమెన్షన్ 5, లేకపోతే ఇది వచ్చి ఒక 10. జస్ట్ మనం ఒక దగ్గర పాయింట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అంతే. అండ్ ఇది వచ్చేసి 120 degrees ఉంది ఇక్కడ. లెంత్ డిగ్రీస్ కూడా కావాలి మార్చుకోవచ్చు మనము. 60 degrees టు సర్ఫేస్. టిల్ సర్ఫేస్ కావాలనుకున్నప్పుడు మాత్రం మనము ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని టిల్ ఏ సర్ఫేస్ వరకు కావాలో ఆ సర్ఫేస్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సారీ, కంప్లీట్గా బ్యాక్ కొట్టేసిన. హోల్ మనకు కావాలనుకున్న పాయింట్, డైరెక్షన్ ఇది కంప్లీట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కంప్లీట్గా ఉంది. త్రూఅవుట్ బ్లాక్ ఉంది కంప్లీట్గా.
అండ్ ఇది కనుక ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేసుకుంటే 2 అంటిల్ మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒరిజిన్‌లో సర్ఫేస్ పైన కదా, సో టిల్ నాకు మిడ్ ప్లేన్, ఈ ప్లేన్ వరకు నాకు కావాలనుకుంటే కనుక ప్లేన్ వరకు క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోవచ్చు. సో నా హోల్, నేను క్రియేట్ చేసిన హోల్ అనేది టిల్ సర్ఫేస్ వరకే, అంటే ఐ మీన్ నేను ఎక్కడ దాకా అయితే సెలెక్ట్ చేసుకున్నానో అక్కడ వరకే క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇలా మనము హోల్ ఆప్షన్ యూస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్స్. అండ్ ఇక్కడ మనకి పారామీటర్స్ కూడా డిఫరెంట్ టైప్‌లో ఉన్నాయి. త్రూ ఆల్ అండ్ ఫ్రమ్ నుంచి టు డిస్టెన్స్ వరకు ఇంత డిస్టెన్స్‌లో కావాలి అని చెప్పేసి. అండ్ బాటమ్ వచ్చేసి యాంగిల్‌తో ఉండాలా లేకపోతే ఫ్లాట్‌గా ఉండాలా, ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని లేదా ఈ డైమెన్షన్స్ మనం ఇక్కడ మనకి గీసిన శాంపుల్ ప్రొఫైల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ డైమెన్షన్స్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన డైమెన్షన్స్, రిక్వైర్డ్ డైమెన్షన్స్. దీన్ని బట్టి మనకి ఇక్కడ హోల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో చాలా సింపుల్‌గా ఒకటే ట్యాబ్‌లో కంప్లీట్ ఒక స్క్రూకి గానీ లేకపోతే బోల్ట్‌కి కానీ అవసరమయ్యే హోల్స్‌ని క్రియేట్ చేయడానికి సింపుల్‌గా అరేంజ్ చేశారు. సో ఇది హోల్ టూల్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్లెట్. ఫిల్లెట్ అంటే మనకు ఐడియా ఉండే ఉంటుంది. ఇందులో కూడా 3 టైప్స్ ఆఫ్ ఫిల్లెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ నార్మల్ ఫిల్లెట్. జస్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డైమెన్షన్ 2 mm ఉంది. 2 mm ప్రొవైడ్ చేసి 1 mm ప్రొవైడ్ చేద్దాం. అండ్ ఇక్కడ సెకండ్ అన్నిటికి ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని క్లిక్ టు యాడ్ పైన క్లిక్ చేసుకోగానే నాకు సెకండ్ అంటే ఫస్ట్ 2 సెలెక్ట్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ 2 సెలెక్ట్‌కి సిమిలర్‌గా డైమెన్షన్స్ ఇచ్చాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దీనికి నేను డైమెన్షన్ వచ్చేసి 3 ఇద్దాం అనుకుంటున్నా. దీనికి కూడా. సో ఇలా మనం ఎక్స్ట్రా అంటే అన్నిటికి సేమ్ వద్దు, మనకి డిఫరెంట్ కావాలనుకున్నప్పుడు క్లిక్ టు యాడ్ పైన క్లిక్ చేసుకోగానే మనకు సెలెక్షన్ అనేది మారుతుంది. ఒకటేసారి క్లిక్ చేసుకొని ఫిల్లెట్ మనకు కావాల్సినన్ని సార్లు మనము డిఫరెంట్ డైమెన్షన్స్‌తో ఫిల్లెట్ ఇచ్చేయచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది ఇక్కడ ఫిల్లెట్, చాలా ఈజీ కూడా. జస్ట్ ఆ ఎడ్జ్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. సో ఇది ఫిల్లెట్ టూల్. డిఫరెంట్ ఫిల్లెట్స్‌ని మనం ఒకేసారి ఎలా యూజ్ చేసాం చూసారు కదా. అండ్ ఫిల్లెట్‌లోనే మనకి వేరియబుల్ ఫిల్లెట్, దీనికోసం వేరియబుల్ ఫిల్లెట్‌లో మనము ఈ లైన్‌కి వేరియబుల్ ఫిల్లెట్ ఇవ్వాలనుకుందాం అనుకోండి. సో స్టార్టింగ్ రేడియస్ అండ్ ఎండింగ్ రేడియస్ అనేది డిఫరెంట్. ఇక్కడ మనం చూడొచ్చు యారో స్టార్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక రేడియస్ అండ్ ఇక్కడ ఒక రేడియస్ మనం డిఫరెంట్ మెన్షన్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ నేను 3 ప్రొవైడ్ చేసి ఇక్కడ 1 ప్రొవైడ్ చేస్తాను. అప్లై. ఇక్కడ చూడొచ్చు మీరు మన ఫిల్లెట్ అనేది ఒక దగ్గర 3 mm, ఒక దగ్గర 1 mm తోటి ఫిల్లెట్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా మనం వేరియబుల్ డైమెన్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఫిల్లెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిల్లెటే. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ మనం అంతగా యూజ్ చేయం. సో ఇవి 2 మేజర్‌గా యూజ్ చేసే ఇంపార్టెంట్ ఫిల్లెట్ టైప్స్. అండ్ నెక్స్ట్ వన్ ఫేస్ ఫిల్లెట్. సో ఫేస్ ఫిల్లెట్ వచ్చేసి చూద్దాం. ఏ ఫేస్ అయితే కంప్లీట్‌గా ఫిల్లెట్ లేదో చూద్దాం. ఇది క్లిక్ చేద్దాం. ఫేస్ 1 అండ్ ఫేస్ 2 సెలెక్ట్ చేసిన వెంటనే రెండిటి మధ్యలో ఆల్రెడీ ఇక్కడ డైమెన్షన్ రేడియస్ కూడా ఉంది. ఆ 2 రేడియస్ తోటి కంప్లీట్‌గా ఒక ఫిల్లెట్ క్రియేట్ అయిపోయింది. అంటే ఎడ్జ్ సెలెక్ట్ చేయకుండా ఫేసెస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ మనం ఫిల్లెట్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. 5 తీసుకొని క్లిక్ ఆన్ అప్లై. సో ఇది ఫేస్ ఫిల్లెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ రౌండ్ ఫిల్లెట్. సో థర్డ్ ఆప్షన్ చూడడానికి మనము ఇప్పటిదాకా గీసిన ఫిల్లెట్స్ అన్ని తీసేద్దాం. కంట్రోల్ పట్టుకొని ఇవన్నీ క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ డిలీట్. సో అన్ని ఫిల్లెట్స్ తీసేసాను. ఇప్పుడు మనము ఫుల్ రౌండ్ ఫిల్లెట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫిల్లెట్లో ఫుల్ రౌండ్ ఫిల్లెట్ సైడ్ 1 అండ్ ఇది వచ్చేసి నా సైడ్ 2 వచ్చేసి ఇది. అండ్ ఇప్పుడు సెంటర్ సెలెక్ట్ చేసుకుందాం. సైడ్ 1 సైడ్ 2 సెలెక్ట్ అయిపోయినాయి. ఇది నా సెంటర్ అనుకోండి. సెంటర్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఫేస్ అనేది నాకు ఫిల్లెట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఫ్రమ్ ఈ ఒక సైడ్ ఫేస్ నుంచి ఇంకో సైడ్ ఫేస్ వరకు మనం ఏదైతే ఫిల్లెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫేస్ ఫిల్లెట్ అయిపోయింది. సెంటర్ ఫేస్ అనేది ఫిల్లెట్ అయిపోయింది. సో ఇవి టైప్స్ ఆఫ్ ఫిల్లెట్స్.
అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చాంఫర్. సో చాంఫర్ ఆప్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆప్షన్ చాంఫర్ పైన క్లిక్ చేసుకున్నాను. ఇందులో కూడా 3 టైప్స్ ఆఫ్ చాంఫర్స్ ఉన్నాయి. సో ఈ ఎడ్జ్ని నేను చాంఫర్ చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫైన్, ఫస్ట్ వచ్చేసి ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు చాంఫర్ అయిపోయింది. విత్ డిస్టెన్స్ ఇక్కడ 2 mm. అండ్ ఇక్కడ కూడా సో చాంఫర్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ అంటే ఈక్వల్గా ఈ పాయింట్ నుంచి ఇటు 2 mm అండ్ అటు 2 mm ఈక్వల్గా చాంఫర్ అయింది. ఇక్కడ చూడొచ్చు, పాయింట్ నుంచి 2 mm ఈ డైరెక్షన్, 2 mm ఈ డైరెక్షన్. నేను 3 ప్రొవైడ్ చేస్తే సేమ్ 4 అప్లై. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ డిస్టెన్స్ అండ్ యాంగిల్. నేను ఇది డిస్టెన్స్ అండ్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. నేను 5 mm డిస్టెన్స్ ప్రొవైడ్ చేసి యాంగిల్ వచ్చేసి నాకు 30 degrees అనుకోండి. ఫేస్ కూడా వచ్చేసి నాకు ఈ ఫేస్ కావాలి. ఎడ్జ్ వచ్చేసి ఆల్రెడీ ఎడ్జ్ క్రియేట్ అయిపోయింది కదా, ఈ ఎడ్జ్ ఇది పాసిబుల్ కాదు. సరే ఏం చేద్దామంటే ఒక క్యాన్సిల్, ఫిల్లెట్ బ్యాక్. అండ్ ఇప్పుడు సెకండ్ ఫిల్లెట్ చూద్దాం. సారీ, సెకండ్ చాంఫర్లో సెకండ్ ఆప్షన్ ఫేస్ వచ్చేసి ఫేస్ అండ్ ఎడ్జ్. ఇక్కడ చూడొచ్చు మీరు 5 mm నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 5 mm ఉంది. ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఇది 5 mm డిస్టెన్స్ అండ్ 30 degrees యాంగిల్లో నాకు స్లైస్ అవుతూ ఒక ఫిల్లెట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఈ యాంగిల్ మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇంకా 45 degrees ఉంటే సేమ్ మనకి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. 45 degrees అయితే ఇటు 5 mm ఇటు 5 mm డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అండ్ మనకు కావాలనుకుంటే యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 60 degrees అంటే ఇలా అట్లా. సో క్యాన్సిల్. అండ్ ఇంకోటి చూద్దాం చాంఫర్లో ఆప్షన్ ఈ మల్టీ డిస్టెన్స్ అనుకుంటా, 2 distances. సో డిస్టెన్స్ 1 అండ్ డిస్టెన్స్ 2 ప్రొవైడ్ చేయొచ్చు. ఒక సైడ్ 5 mm ఒక సైడ్ 10 mm కావాలనుకుంటే ఎడ్జ్ క్లిక్ చేసుకోవాలంతే. ఒక సైడ్ 5 mm ఒక సైడ్ 10 mm క్రియేట్ అవుతుంది చాంఫర్ అనేది. సో ఇలా మనము చాంఫర్ ఆప్షన్ యూస్ చేసుకుని చాంఫర్ 3 different టైప్స్లో ఇక్కడ వచ్చేసి మనకి రివర్స్ డైరెక్షన్లో కావాలనుకుంటే సో ఇలా మనం చాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షెల్ ఆప్షన్. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు ఎలా ఉందో. ఏదైతే ఫేస్ సెలెక్ట్ చేసామో ఆ ఫేస్ నుంచి సర్టెన్ థిక్నెస్ తోటి షెల్ టైప్లో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను షెల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. సరే ఓ పని చేస్తా, ఈ హోల్స్ అండ్ ఫిల్లెట్స్ తీసేస్తా. డిలీట్. ఓకే, ఇది ఒక హోల్ ఉండిపోయింది. సరే ఓకే, నో ప్రాబ్లం, హోల్ ఉండనియండి. ఇది కూడా వద్దు. సరే ఇది ఎక్స్ట్రూజన్ 2 కింద కన్సిడర్ అవుతుంది. సో డిలీట్. ఓకే, సో ఇది కూడా క్రియేట్ అయిపోయింది. ఒక బ్లాక్ వచ్చేసింది మన దగ్గర. ఇప్పుడు షెల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఏదైతే ఫేస్ రిమూవ్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఫేస్, రిమూవ్ అవ్వాల్సిన ఫేస్ క్లిక్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు ఇక్కడ ఇది షెల్ ఆప్షన్ అనమాట. అంటే ఈక్వల్గా నేను ఇక్కడ థిక్నెస్ అయితే 1 mm ఉంది. ఈ 1 mm థిక్నెస్ నాకు 5 సర్ఫేస్ 1 2 3 4 అండ్ కింద 5 కంప్లీట్ 6 సైడ్స్ ఉన్న దాంట్లో నేను ఒక సైడ్ని క్లిక్ చేశాను. అండ్ ఆ ఒక్క సైడ్ అనేది డిలీట్ అయిపోయి మిగతా 4 సైడ్స్ 1 mm థిక్నెస్ తోటి క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ 1 mm థిక్నెస్ 3 టైప్స్లో ఉన్నాయి, ఇన్సైడా, అవుట్ సైడా, ఈక్వి డిస్టెన్స్ అనేది. సో మనకి గీసిన ప్రొఫైల్ నుంచి ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఈక్వి డిస్టెన్స్ తోటి మనము మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా ఫేసెస్ కావాలంటే ఇంకొక ఫేస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు, ఈ ఫేస్ కూడా. సో ఇప్పుడు నాకు 2 ఫేసెస్ అనేవి డిలీట్ అయిపోయాయి అండ్ మిగిలిన ఫేసెస్ అన్ని 1 mm థిక్నెస్ తోటి క్రియేట్ అయింది. సో ఇలా మనకి షెల్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మోర్లో ఇంకేం లేవు, ఇవి జస్ట్ అంత టాలరెన్స్లో డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇవి మనకు మేజర్గా యూజ్ అయ్యేవి. అండ్ 3 mm పెట్టుకుని క్లిక్ ఆన్ ఓకే. సో షెల్ ఆప్షన్ యూస్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ప్రోడక్ట్ మనం డిజైన్ చేసుకోవచ్చు మోడల్ని కావాలనుకుంటే షెల్ ఆప్షన్ తోటి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. డ్రాఫ్ట్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేస్తాం. దీన్ని నేను Ctrl+Z సేమ్ మళ్ళీ బ్లాక్ క్రియేట్ చేసేసుకున్నా. డ్రాఫ్ట్ చూసేద్దాం. సో డ్రాఫ్ట్లో ఫస్ట్ వచ్చేసి డైరెక్షన్, ఏ డైరెక్షన్లో మనం డ్రాఫ్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి నేను డైరెక్షన్ ఐదర్ ఇట్లా కానీ యాక్సిస్ కానీ సెలెక్ట్ చేసుకుంటా. సో వై యాక్సిస్లో నాకు డ్రాఫ్ట్ కావాలనుకుంటున్నా. సో ఫేస్
ఫేస్ పైన క్లిక్ చేసుకొని ఏదైతే ఫేస్ డ్రాఫ్ట్ చేయాలనుకుంటున్నా దానిపైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఇప్పుడు యారో కనిపిస్తుంది. యారో నేను ట్రాక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా డ్రాఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన డ్రాఫ్ట్ యాంగిల్ అని కూడా ఉంది మెన్షన్ చేసి. దీన్ని మనం కావాలంటే పర్టికులర్ యాంగిల్ కావాలనుకుంటే పర్టికులర్ యాంగిల్లో మెన్షన్ చేసుకొని క్లిక్ ఆన్ ఎంటర్. సో 60 degreesతో నాకు ఒక డ్రాఫ్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనం డ్రాఫ్ట్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఇలా మన కన్వీనియంట్ బట్టి మనం డ్రాఫ్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డ్రాఫ్టింగ్ టూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్. ఈ థ్రెడ్ వచ్చేసి మనకి థ్రెడ్డింగ్ టూల్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఒక ఫస్ట్ థ్రెడ్ టూల్ క్రియేట్ చేసే ముందు ఒక పార్ట్ క్రియేట్ చేసుకుందాం. ఒక సర్క్యులర్ది ఎగ్జిట్, సిమెట్రీ, అండ్ ఇది వచ్చేసి 100 ఎంటర్. సో 100 ఎక్కువ అయిపోయింది, 50 ఎంటర్. ఓకే. ఓకే, ఒక సిలిండర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం థ్రెడ్డింగ్ చూద్దాం. థ్రెడ్ పైన క్లిక్ చేసుకొని ఏ సర్ఫేస్ మీద మనకు థ్రెడ్డింగ్ కావాలనేది మనం క్లిక్ చేసుకోవాలి. సో నేను లోపల క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ థ్రెడ్డింగ్ షేప్ వచ్చేసి చూడొచ్చు. ఇక్కడ మీరు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ పిచ్ తోటి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మనకి రెగ్యులర్గా కావాల్సిన ప్రొఫైల్ మనకి ఇచ్చిన మోడల్ బట్టి డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రెడ్డింగ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు ఇందులో. సో ఇది డైరెక్షన్స్ లెఫ్ట్ అండ్ రైట్, మనకు కన్వీనియంట్గా ఏ డైరెక్షన్లో కావాలి ఆ డైరెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి డెప్త్ మనకు 100 mm కంప్లీట్గా కావాలనుకుంటే 100 mm, లేదా 50 కావాలంటే 50. మనకి ఎంత డైమెన్షన్లో మనకి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకుంటే మనకి థ్రెడ్డింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ జస్ట్ థ్రెడ్డింగ్ మనకి లుక్ కోసం ఇలా కనిపిస్తుంది అంతే. సో ఇది థ్రెడ్డింగ్ డిజైన్ మనము మన మోడల్ పైన రిప్రజెంట్ చేయాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ యూస్ చేసుకొని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంబైన్. 2 పార్ట్స్ని కంబైన్ చేయాలన్నా కానీ, కట్ చేసుకోవాలన్నా కానీ, ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంచాలన్నా కానీ, సేమ్ యాజ్ ఎక్స్ట్రూడ్ లాగానే ఇది కూడా, బట్ ఇది కొంచెం డిఫరెంట్. సో చూద్దాం ఒకసారి. సో కంబైన్ ఆప్షన్ యూస్ చేయాలంటే మనకి ఇంకొక పార్ట్ కావాలి, సపరేట్ పార్ట్. ఇదంతా కంప్లీట్ ఒకటే పార్ట్లో మనం గీస్తున్నాం. సో ఇంకొక పార్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ఆర్ డిరైవ్లో బోల్ట్ ఆల్రెడీ నేను ఒక పార్ట్ అనేది డ్రా చేసుకున్న బోల్ట్. సో ఈ బోల్ట్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్టెడ్. ఓకే. సో సెకండ్ పార్ట్ కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు కంబైన్ ఆప్షన్ యూస్ చేద్దాం. కంబైన్ వచ్చేసి ఫస్ట్ వన్ బేస్ పార్ట్ ఇదైతే టూల్ బాడీ ఇది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు జాయిన్, ఇది కట్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది. అప్లై. సెకండ్ పార్ట్ అనేది మనకి ఫస్ట్ పార్ట్ నుంచి కట్ అయిపోయింది. అంటే ఇక్కడ జస్ట్ మనకి ఇంటర్సెక్ట్ అయిన పార్ట్ మాత్రం హోలే కాబట్టి అలా కనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఇంటర్సెక్షన్ పార్ట్. ఏ పార్ట్ అయితే ఇంటర్సెక్షన్ అయిందో క్యాన్సిల్, Ctrl+Z. సో సెకండ్ పార్ట్ ఇక్కడ ఉంది మన దగ్గర. అండ్ ఈ పార్ట్ని మళ్ళీ సేమ్ కంబైన్ ఆప్షన్ యూస్ చేసుకొని ఇంటర్సెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. బేస్ పార్ట్ వచ్చేసి ఇది, అండ్ టూల్ బాడీ వచ్చేసి ఇది. క్లిక్ ఆన్ ప్రివ్యూ లేదు ఇక్కడ, అప్లై. సో ఏదైతే ఇంటర్సెక్ట్ ఉందో ఆ పార్ట్ మాత్రమే మనకి మిగిలింది అనమాట. సేమ్ ఇది ఈక్వల్ టు ఎక్స్ట్రూడ్ లాంటిదే, బట్ ఎక్స్ట్రూడ్లో ఏంటంటే సింగిల్ ఒక పార్ట్ డిజైన్ చేసేటప్పుడు యూజ్ అయ్యే టూల్ ఇది. అండ్ కంబైన్ వచ్చేసి మనకి 2-3 మనం ఇంపోర్ట్ చేసుకున్న మోడల్స్ని కంబైన్ చేసుకోవాలనుకున్నా కానీ, 2-3 పార్ట్స్ని కంబైన్ చేయాలన్నా కానీ ఈ కంబైన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ అండ్ ఆఫ్సెట్. ఇది మేజర్గా మనకి సర్ఫేస్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో సర్ఫేస్ క్రియేషన్ ఎలా అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇందులో మనం థిక్నెస్ కానీ ఆఫ్సెట్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. థిక్నెస్ వచ్చేసి మనం మేజర్గా దేనికి యూస్ చేస్తామంటే సర్ఫేస్కి యూస్ చేస్తాం. సర్ఫేస్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సర్ఫేస్కి థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు. సర్ఫేసెస్ కూడా సపరేట్గా ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఏదైతే సర్ఫేస్ కావాలో దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న దానికి థిక్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం 1 mm ఇక్కడ ఉంది ఆల్మోస్ట్. సో 1 mm ఎక్స్ట్రా అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. చూద్దాం. అప్లై. ఇక్కడ మీరు చూడొచ్చు Ctrl+Z, క్యాన్సిల్. ఇక్కడ మీరు థిక్నెస్ గమనించండి. Ctrl+Z కొడుతున్నా చిన్నగా అయిపోయింది, Ctrl+Y కొడుతున్నా పెద్దగా అయిపోయింది. అంటే
మనకి ఎక్స్ట్రా థిక్నెస్ అనేది యాడ్ అయిందనమాట మనం గీసిన ప్రొఫైల్కి. సేమ్ సర్ఫేస్ కూడా మనకి థిక్నెస్ అనేది ఉండదు. సో ఆ సర్ఫేస్కి థిక్నెస్ ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే ఒక ఫేస్కి కానీ డైరెక్ట్గా మనం థిక్నెస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ ఫేస్ పైన సెలెక్ట్ చేసుకొని నేను ఒక 10 mm థిక్నెస్ ఇస్తాను. ఇంకా 10 mm అప్లై. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. 10 mm డిఫరెన్స్ థిక్నెస్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. క్యాన్సిల్, కంట్రోల్ Z. ఆర్ థిక్నెస్, ఇది థిక్నెస్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సాలిడ్ పార్ట్ అండ్ సర్ఫేస్. అండ్ సర్ఫేసెస్ అప్పుడు మనకి నేను వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే సాలిడ్ గురించి నేర్చుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆఫ్సెట్లోనే 10 mm ఉంది కదా, ఇది 1 mm పెట్టుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి జాయిన్, అంటే ఎక్స్ట్రా పార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కట్లో మనకి రివర్స్ డైరెక్షన్లో పాసిబుల్. మనం గీసిన ప్రొఫైల్కి 1 mm థిక్నెస్ని తగ్గించాలనుకున్నా కూడా మనం ఇక్కడ కట్ ఆప్షన్ యూస్ చేసుకొని తగ్గించవచ్చు. ఆర్ ఇంటర్సెక్ట్, ఏదైతే పార్ట్ ఇంటర్సెక్ట్ అవుతుందో అది మాత్రమే మనకి ఉంటుందన్నమాట. మిగతాది మొత్తం కట్ అయిపోతుంది, అంటే ఐ మీన్ డిలీట్ అయిపోతుంది పార్ట్ అనేది. సో ఇలా మనం 3 ఆప్షన్స్ని యూస్ చేసుకొని ఇక్కడ మనము మన కన్వీనియంట్గా మార్చుకోవచ్చు. సో ఈ థిక్నెస్ అండ్ ఆఫ్సెట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి స్ప్లిట్ టూల్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో స్ప్లిట్ టూల్ వచ్చేసి మనకి ఏదైతే టూల్ మనము సెంటర్గా యూస్ చేసుకోవాలనుకుంటున్నామో, ఐ మీన్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాము, ఎక్కడి నుంచి అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ ప్లేన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నా కన్వీనియంట్గా. ఇది సెలెక్ట్ చేసుకున్న స్ప్లిట్ టూల్ వచ్చేసి ఫేసెస్, ఏ ఫేస్ సెలెక్ట్ అవ్వాలి, ఏ ఫేస్ అయినా స్ప్లిట్ అవ్వాలి, నాకు ఈ ఫేస్ స్ప్లిట్ అవ్వాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ స్ప్లిట్ ఫేస్, ట్రిమ్ సాలిడ్ని ట్రిమ్ చేసేస్తుంది కంప్లీట్గా. చూద్దాం ఇదైతే ఎలా ఉంటుందో ఆ ప్లేస్. ఇప్పుడు ఇదొక పార్ట్ అయిపోయింది. కంప్లీట్ హోల్ సిలిండర్ కాస్త 2 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోయింది అనమాట. సో ఇలా స్ప్లిట్ టూల్ని యూస్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు. కంట్రోల్ Z నొక్కేసాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ట్రిమ్ సాలిడ్ కూడా ఉంది. సో ఏదైతే స్ప్లిట్ టూల్ ఉందో దాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుందాం. స్ప్లిట్ టూల్ అండ్ ఈసారి ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే పార్ట్ ఉంటుందో, ఈ యారో ఇటు సైడ్ అయితే ఉంటుందో ఆ పార్ట్ మనకి ట్రిమ్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. మన సెంటర్ నుంచి ఏదైతే స్ప్లిట్ టూల్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడి నుంచి యారో ఎటు సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్లో మనకి పార్ట్ అనేది ట్రిమ్ అయిపోతుంది కంప్లీట్గా. సో స్ప్లిట్ టూల్లోనే మనం ట్రిమ్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి స్ప్లిట్ సాలిడ్. ఇది ఫేస్ స్ప్లిట్ అయితే ఇది కంప్లీట్ సాలిడ్ స్ప్లిట్ అవుతుందంట. చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో. ఇది కూడా సిమిలర్ టు ఇదే, బట్ సపరేట్ ఐకాన్ ఉంది. సో ఇది కంప్లీట్ పార్ట్ స్ప్లిట్ అయిపోయింది అనమాట, బాడీ స్ప్లిట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోడిఫికేషన్ టూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ నేను ఒక సర్ఫేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సర్ఫేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే వీడియోలో మనం కంప్లీట్ సర్ఫేసెస్ నేర్చేసుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ కూడా పెండింగ్ ఉంది. సో ప్యాటర్న్ వీడియో కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe the channel and follow all the tutorials. Thank you very much.